శ్రీ గురుభ్యో నమః. పరమార్థం కార్యక్రమానికి స్వాగతం. శ్రావణమాసం అంటేనే చాలా శుభప్రదమైనటువంటి మాసం. అటు విష్ణువుకి, శివుడికి, గౌరీదేవికి, లక్ష్మీదేవికి కూడా చాలా ప్రీతిపాత్రమై అందరినీ అర్చించుకోదగినటువంటి శుభ సమయం. ఇటువంటి మాసంలో పూర్ణిమకు ముందు వచ్చేటటువంటి శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం చేసుకోవడం అన్నది సంప్రదాయంగా వస్తోంది. ఆనాడు చేసుకుంటే మంచిది, చేసుకుంటేనే కష్టైశ్వర్యాలు ఇస్తానని చెప్పి చారుమతి అనేటటువంటి ఒక ఉత్తమమైన ప్రవర్తన కలిగిన ఒక స్త్రీకి వరలక్ష్మీదేవి కలలో కనిపించి ఆదేశించింది. నిజానికి ఆ కథలో మనం చూసినట్టయితే ఈ చారుమతి నిత్యం లక్ష్మీదేవినైనా వరలక్ష్మీదేవినైనా పూజించి నాకు ఉన్న పరిస్థితిని మెరుగుపరిచి నాకు ఐశ్వర్యాలు ప్రసాదించు అని అడిగినట్టు ఎక్కడా కనపడదు. కానీ ఆవిడ ప్రవర్తనకి మెచ్చుకున్నటువంటి లక్ష్మి ఆవిడ కలలో కనిపించి ఈరోజు నువ్వు వ్రతం చేసుకో అని చెప్పడం జరిగింది. అయితే కొద్దిమందికి శ్రావణ మాసంలో వచ్చే పూర్ణిమకు ముందు ఉన్న శుక్రవారం నాడు వ్రతం చేసుకునే అవకాశం లభించకపోవచ్చు. పూర్ణిమ తరువాత వచ్చే 3వ శుక్రవారం నాడు పూజ చేసుకోవచ్చు. కొంతమందికి అప్పుడు కుదరదు. సూతకాలు వచ్చాయనుకోండి, 10 రోజులు 11 రోజులు ఉంటాయి. ఈ శుక్రవారం ఆ శుక్రవారం కూడా కుదరకపోవచ్చు. అప్పుడు 4వ శుక్రవారం చేసుకోవచ్చు. చేసుకోవడంలో ఎటువంటి ఇబ్బంది లేదు. మనం బాధపడవలసిన పని కూడా లేదు. ఎప్పుడు చేసుకున్నా సరే ఆ తల్లి అనుగ్రహించడానికి సిద్ధంగానే ఉంటుంది. శ్రావణ మాసం ఆవిడికి చాలా ఇష్టమైంది. ఎందుకు ఇష్టమైంది అంటే తన భర్తకి సంబంధించినటువంటి మాసం. ఆయన పుట్టినటువంటి శ్రవణ నక్షత్రం గనక, శ్రవణ నక్షత్రానికి ప్రాధాన్యం ఉన్న మాసం శ్రావణ మాసం గనక, ఆ శ్రావణ మాసం మొత్తం కూడా వెంకటేశ్వరుణ్ణి అర్చించటానికి తగినటువంటి కాలం. అందువల్ల ఆమెను అర్చించినట్టయితే ఆయన కూడా ప్రీతిపాత్రుడు అవుతాడు. ఎట్లాగంటే రాముడికి చెప్పమని సీతమ్మని కదా త్యాగరాజస్వామి బతిమాలుతాడు. అయ్యవారి దగ్గరికి మనం నేరుగా వెళ్ళలేనప్పుడు అమ్మగారి ద్వారా వెళ్ళడం అనేది పద్ధతి. అంతదాకా ఎందుకు? పిల్లలు కూడా తండ్రితో ఏదైనా చెప్పలేనప్పుడు తల్లి ద్వారా వెడతారు. కనుక తల్లి ద్వారా వెళ్ళడానికి ఈ సమయం మాత్రమే నేను నా బిడ్డలని అనుగ్రహిస్తాను, అనుమతిస్తాను అనేటటువంటి కఠిన హృదయం ఏ తల్లికి ఉండదు. పైగా లక్ష్మి ఎక్కడ ఉంటానని చెప్పింది? ఎక్కడ ఇంట్లో తగాదాలు లేకుండా ప్రశాంత చిత్తంతో ఉంటారో ఇంట్లో వాళ్ళందరూ, బాహ్య అభ్యంతర శుచి ఉంటుందో, అంటే ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉండాలి, మనిషి యొక్క మనసు శుభ్రంగా ఉండాలి, వాతావరణం అంతా పరిశుభ్రంగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి. అటువంటి చోట్ల పసుపులోనూ, దీపంలోనూ, ఆవు నేతిలోనూ, ఆవు పృష్ఠభాగంలోనూ, గోమయం మొదలైనటువంటి వాటిల్లోనూ, ఇటువంటి చోట్ల ఏనుగు ముఖాల్లోనూ, ఇలా పద్మాల్లోనూ, పూలల్లోనూ తాను అందులో పూలల్లో కూడా ప్రధానంగా పద్మంలోనూ ఉంటానని నా తల్లి చెప్పింది. ఇన్ని చోట్ల ఉంటానని చెప్పినటువంటి తల్లిని మన ఇల్లు, మన మనసు శుభ్రంగా పెట్టుకుని తృప్తాం, అమ్మకు ఉండేటటువంటి నామాల్లో ఒకటి తృప్తి కలిగినటువంటిది. ఎవరి మనస్సు తృప్తిగా ఉంటుందో ఆ మనస్సులో లక్ష్మి ఉంటుంది. అటువంటి సంతృప్తికరమైనటువంటి మనస్సుతో అమ్మని ఏ శుక్రవారమైనా పూజించవచ్చు. ఆమెకి ప్రీతిపాత్రమైనటువంటిది శుక్రవారం గనక, అయ్యకిష్టమైనటువంటిది శ్రావణ మాసం గనక, శ్రావణ మాసంలో ఉన్న ఏ శుక్రవారమైనా పూజించి చారుమతి కథ చదువుకుని చారుమతిలో ఉన్నటువంటి సద్గుణాలని మనం మన ప్రవర్తనలో అలవాటు గనక చేసుకున్నట్టయితే సంపదల్లోకెల్లా శ్రేష్టమైన సంపద వరలక్ష్మి మనని అనుగ్రహిస్తుంది. ఇందులో ఎటువంటి సందేహం లేదు. తప్పనిసరిగా ముందు 3 వారాలు కుదరనటువంటి వారు 4వ వారం చేసుకోవచ్చు. ఇందులో ఎటువంటి సందేహం లేదు. స్వస్తి.